కేరళ ముఖ్యమంత్రిగా వీడి సతీశన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మరోవైపు తన కేబినెట్ కూర్పును పూర్తి చేశారు. యూడీఎఫ్ లోని పార్టీలతో చర్చల తర్వాత 20 మందికి మంత్రి పదవులను ఖరారు చేసినట్లుగా సతీశన్ ప్రకటించారు. వారిలో 14 మంది తొలిసారి మంత్రులు కాబోతున్నారని తెలియజేశారు. 2 మహిళలు, 2 ఎస్సీ వర్గానికి చెందిన వారికి అవకాశం ఇస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్ సీనియర్ నేతలు రమేష్ చెన్నితాల్, కె మురళీధరన్, ఏపీ అనిల్ కుమార్, సన్నీ జోసెఫ్ల పేర్లు మంత్రుల జాబితాలో ఉన్నట్లుగా వెల్లడించారు. మరోవైపు ఐయుఎంఎల్ కు చెందిన 5గురిని మంత్రి పదవులకు ఎంపిక చేశారు. పీకే కున్హాల్ కుట్టి, ఎన్ సంశుదన్, కెఎం షాజీ, పీకే బషీర్, విఐ అబ్దుల్ గ్రూప్లు మంత్రులుగా అవకాశం దక్కించబోతున్నట్లుగా ఐయుఎంఎల్ అధినేత తంగల్ చెప్పారు. మంత్రుల జాబితాను గవర్నర్ ఆర్లేకర్ కు సతీశన్ అందజేశారు. టి రాధాకృష్ణన్ స్పీకర్ గా, షనిమోల్ ఉస్మాన్ డిప్యూటీ స్పీకర్ గా ప్రకటించబోతున్నారు. ప్రమాణ స్వీకారానికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు రాహుల్ గాంధీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పలువురు కాంగ్రెస్ నేతలు హాజరు కాబోతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ ఏవై స్వామి ఫోన్ ద్వారా అందిస్తారు. స్వామి, సతీశన్ ప్రమాణ స్వీకారానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయిపోయాయా? ఈ సమావేశానికి ఈ కార్యక్రమానికి ఎవరెవరు హాజరు కాబోతున్నారు? పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉంది? కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వీడి సతీశన్ ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఒకవైపు ఎన్నికల రిజల్ట్ వచ్చి వారాలు గడుస్తున్నప్పటికీ కూడా కేరళ ముఖ్యమంత్రి పీఠం పైన ఎవరిని కూర్చోబెట్టడానికి సంబంధించి తర్జన భర్జన తర్వాత చివరికి వీడి సతీశన్ వైపే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మొగ్గు చూపింది. గత 5 ఏళ్లు వామపక్ష కూటమి ప్రభుత్వం పైన ప్రధాన ప్రతిపక్ష నేతగా వీడి సతీశన్ పోషించిన పాత్రతోటి కూడా ఈ పక్షం గెలుపుకు కారణమైంది. క్రౌడ్ పుల్లర్ గా మంచి జనాదరణ ఉన్న నాయకునిగా వీడి సతీశన్ కు పేరుంది. ఇటు సీనియర్ నాయకులు కేసీ వేణుగోపాల్, ఏఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి జాతీయ నాయకులుగా ఉన్నటువంటి కేసీ వేణుగోపాల్, అదేవిధంగా సీనియర్ నాయకుడు వైపు ఇటు రమేష్ చెన్నితాల, ఇద్దరు కూడా ముఖ్యమంత్రి పీఠం కోసం గట్టిగా పోటీ పడ్డారు. అయితే అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత చివరికి వీడి సతీశన్ వైపే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మొగ్గు చూపింది. ఒకవైపు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీనియర్ నాయకులు రాహుల్ గాంధీ వాళ్ళతో పలు దఫాలుగా చర్చలు చేసిన తర్వాత చివరికి వీడి సతీశన్ వైపే మొగ్గు చూపారు. ఒకవైపు తెలంగాణ నుంచి కాంగ్రెస్ పార్టీ యావత్తు కేరళ వెళ్లి ప్రచారం చేసింది. ఇటు కర్ణాటకలో, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి కేరళలో కూడా గెలిస్తే కాంగ్రెస్ బలపడుతున్న ఉద్దేశంతో కూడా తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు ఇటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు పలువురు నాయకులంతా కూడా పెద్ద ఎత్తున కూడా కేరళలో ప్రచారం చేశారు. కాంగ్రెస్ కూటమి విజయం కోసం కష్టపడ్డారు. చివరికి ఈ రోజు కూడా ఈ జరిగే కార్యక్రమానికి ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ఇటు రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్కతో పాటు పలు వైపు ఇండియా కూటమి నేతలు కూడా కొద్దిమంది హాజరయ్యే అవకాశం అయితే కనబడుతుంది. మొత్తానికైతే ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం తిరువనంతపురంలో నిర్వహిస్తూ ఉన్నారు. ఇప్పటికే సతీశన్ తన కేబినెట్ కూర్పుపై కూడా దృష్టి సారించారు. తన యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ లో ఉన్నటువంటి పార్టీల్లో ప్రధానంగా ఐయుఎంఎల్, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, అదేవిధంగా ఆర్ఎస్పీ కావచ్చు, ఇటు కర్ణాటక, ఇటు కాంగ్రెస్, కేరళ కాంగ్రెస్ వైపు సంబంధించినటువంటి నేతలు కూడా ఇందులో ఉన్నారు. ఒకవైపు ఇందులో ప్రధానంగా ఈ 20 మందిని మంత్రులుగా ఖరారు చేసినట్టుగా కూడా సతీశన్ ప్రకటించారు. వారిలో 14 మంది ఫస్ట్ టైం మంత్రులు కాబోతున్నారని తెలుస్తుంది. ఇందులో 2 మహిళలు, 2 ఎస్సీ వర్గానికి చెందిన వారికి అవకాశం ఇస్తున్నారు. కాంగ్రెస్ చెందినటువంటి సీనియర్ నాయకులు రమేష్ చెన్నితాల, కె మురళీధరన్, ఏపీ అనిల్ కుమార్, సన్నీ జోసెఫ్ పేర్లు మంత్రుల జాబితాలో ఉన్నట్టు తెలుస్తుంది. మరోవైపు ఐయుఎంఎల్ సంబంధించి, ఇండియన్ ముస్లిం లీగ్ సంబంధించి మొదటి నుంచి కూడా సతీశన్ కే మద్దతు పలికారు. కూటమిలో ఉన్నటువంటి మిగతా నాయకులు రమేష్ చెన్నితాల వైపు కేసీ వేణుగోపాల్ పోటీ పడ్డప్పుడు ఐయుఎంఎల్ పార్టీ నేత మొత్తం ఐయుఎంఎల్ అంతా కూడా సతీశన్ వైపే బలంగా నిలబడ్డారు. ఇందులో ఐయుఎంఎల్ సంబంధించినటువంటి 5 మందికి మంత్రి పదవి ఇస్తున్నట్టు తెలుస్తుంది. ఇందులో పీకే కున్నాల్ కుట్టి, అదేవిధంగా శంషుద్దీన్, కేఎం షాజీ, పీకే బషీర్, ఏవి అబ్దుల్ గఫీర్లు మంత్రులుగా ప్రమాణం చేయకపోతున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా ఐయుఎంఎల్ అధినేత తంగల్ ఇప్పటికే దీనికి సంబంధించిన విషయాన్ని కూడా బయటకు ప్రకటించారు. కేరళ గవర్నర్ వైపు అర్లేకర్ ఇప్పటికే లిస్టుని సతీశన్ అందజేసినట్టుగా తెలుస్తుంది. ఇటు
సీనియర్ నాయకులుగా ఉన్నటువంటి టి రాధాకృష్ణన్ స్పీకర్ గా, అదేవిధంగా షర్మిల ఉస్మాన్ ని డిప్యూటీ స్పీకర్ గా ఉండాలని చెప్పేసి కూడా ఇప్పటికే కోరినట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే 5 రాష్ట్రాల ఎలక్షన్ లో ఇటు అస్సాము, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, పుదుచ్చేరిలో ఎలక్షన్ ముగిసిపోయాయి. అక్కడ ప్రభుత్వాలు ఏర్పాటాయి, వారి వారి పనులు నిమగ్నమైనప్పటికీ కూడా కేరళలో సీఎం అభ్యర్థి ఎంపిక అనేది కూడా ఆలస్యం కావడంతో కూడా ఈ నెల 4వ తేదీన ఫలితాలు వస్తే ఇప్పటి వరకు కూడా వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఈ 2 వారాల సమయం తీసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దీంతో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నేతల మధ్య ఉన్నటువంటి అంతర్గత పోరు కారణంగా ఇంతకాలం వేచి చూసి చివరికి మళ్ళీ వీడి సతీశన్ వైపే మొగ్గు చూపారు. సతీశన్ కోసం కేరళ అంతా కూడా చాలా మంది మద్దతుదారులు పోస్టర్లు వేశారు. కేసీ వేణుగోపాల్ కు వ్యతిరేకంగా పోస్టర్లు వేశారు. అదేవిధంగా ఐయుఎంఎల్ పార్టీలో ఉన్నటువంటి భాగస్వామ్య పక్షంగా ఉన్నటువంటి ఐయుఎంఎల్ కూడా కంప్లీట్ సతీశన్ కి మద్దతు పలకడంతో కూడా ఏఐసిసి అధిష్టానం వీడి సతీశన్ వైపు మొగ్గు చూపాల్సి వచ్చింది. శివాని, థ్యాంక్ యూ స్వామి.